సరళ సంస్కృత అధ్యయనం సులభంగా సంస్కృతం మాట్లాడదాం. పంచ చత్వారింశత్ పాఠః. పంచ 5 చత్వారింశత్ 40 45వ పాఠము. హరి ఓం. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ పాణిని వరరుచి పతంజలిభ్యో నమః. మనము ధాతు వికరణాలను చదువుకుంటున్నాము. గణములు, వికరణములు, కాంజుగేషన్స్, డివిజన్స్ 10 రకాలుగా ఉన్నాయి. దేంట్లో 8 రకాలు మనం చూసి ఉన్నాము దశమ వికరణం వరకు. కానీ 2, 3 చూడలేదు. ఈరోజు ఆ ద్వితీయ వికరణము అద్వాదులకు వికరణ సంజ్ఞ లేదు. ఆది అద్వాది, దివాది, స్వాది, తుదాది, రుధాది, తనాది, క్రియాది, చురాది, ద్వాది అన్నీ అయ్యాయి. ఇంకా 2 మిగిలాయి, అద్వాదులు, జుహోత్యాదులు. ఆది అద్వాది. దీనికి వికరణ సంజ్ఞ లేదు, దీనికి తర్వాత దానికి కూడా. అందువలన వీటిని లుగ్వికరణములు అంటే లుప్తమైన వికరణము. వికరణము లేకపోవడము లుప్త వికరణములు, లుగ్వికరణములు. అద్వాదులకు వికరణ సంజ్ఞ లేదు. సెకండ్ కాంజుగేషన్, 2వ గణము అదాది గణము, ఆది గణము. 72 ధాతువులు ఉన్నాయి. చాలా కామన్గా వాడేటటువంటి ధాతువులు ఈ వికరణంలో కనబడతాయి. ఇందులో దగ్గర మనము వాడేటటువంటి చాలా ధాతువులు ఇందులో వస్తాయి. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వికరణం, రేర్ కాదన్నమాట. ఓకే, ధాతువు మరియు ప్రత్యయాలకు మధ్యన సాధారణంగా వికరణం ఉంటుంది. ధాతువు, రూట్, వికరణము, ఇన్ఫ్లిక్స్ 2 కలిపితే బేస్, ఆ తర్వాత ప్రత్యయం, దట్ ఈస్ సఫిక్స్ ఆర్ టెర్మినేషన్, దెన్ ద క్రియాపదం. ఇక్కడ ఏమిటి? ధాతువు నో వికరణం, ఓన్లీ ప్రత్యయం. ధాతువుకు డైరెక్ట్గా ప్రత్యయం యాడ్ అయిపోతుంది. ప్రత్యయం ఏదవుతుంది? తిగంతాలకి ఏ ప్రత్యయాలు ఉన్నాయో మనకు తెలుసు, అలా ఒకటి యాడ్ అయిపోతుంది. ధాతువు అదం భక్షణే. అదం అదం అనేటటువంటి రూపము, దాని భక్షణే అని అర్థం. టు ఈట్, టు బింజ్ అంటే అధికంగా చేయడం. ఏదైనా అధికంగా, బింజ్ డ్రింకింగ్, బింజ్ ఈటింగ్, ఏదైనా ఓవర్గా అధికంగా చేయడం, ఓవర్ కిల్ అంటాం కదా, ఫినామినాన్ ఆఫ్ ఓవర్ కిల్. దానిని కూడా అనే ధాతువుతో చెప్తారు. అఫ్ కోర్స్ అంటే ఆత్మ అంటే అదతి, అత్తి, అవి ఆప్నోతి చెప్పినప్పుడు అనే ధాతువు అక్కడ చెప్పుకున్నాము. అనేది అంటే ప్లస్ తి, మధ్యలో వికరణం ఏమీ లేదు. ప్లస్ తి, అత్తి ఈజీ అయిపోయింది. అలాగే హన్ ప్లస్ తి, హన్ నకారంలో 0 అయిపోతుంది, హంతి అయిపోతుంది. హన్ అంటే ధాతువు హింస, గత్యు 2 అర్థాలు వస్తాయి. హింస అని ఒక అర్థము, గతి అని ఒక అర్థం. హింస గత్యౌ ప్లూరల్ కదా. హింస గతి, టు కిల్, టు డిస్ట్రాయ్, టు గో. టు గో అంటే గతి, చంపు, నాశనము చేయు, వేళ్ళు. ఈ హన్ అనే ధాతువు పూర్తిగా చంపేస్తున్నారు, మర్డర్ చేసేసారనే అర్థం కాదు. డిస్ట్రాయ్ అనే అర్థంలో కూడా వాడవచ్చు. వెళ్ళు అనేటటువంటి అర్థం కూడా ఉంది. హంతి. దహ్ ధాతు, దహ్ అంటే దహంగ్, కపూరనే. టు మిల్క్ అంటే పాలను వెలికి తీయు, పాలిచ్చు, పితుకు, ఎక్స్ట్రాక్ట్. దుహ్ ప్లస్ ది దోగ్ధి. దుహ్ అనే దాంట్లో దహంగ్ కదా, దహంగ్ అనేట్లో దోగ్ధిక్ ఆ గకారం అక్కడ వచ్చి దోగ్ధి. ఆ దోగ్ధిలో తా ఉంది కదా, ఆ దోగ్ధి అనేది దోగ్ధిగా మారుతుంది. స్తూ ధాతు ఉంది. స్తుతౌ టు ప్రైజ్, టు వర్షిప్, టు గ్లోరిఫై, పొగడు, పూజించు. స్తౌతి. స్థూలనేమో స్తుతౌ ధాతువు కదా, ఆ తౌ అనేటటువంటిదేమో ఆ సాకి ఏర్పడి అది స్టవ్ అయిపోతుంది, తీ కలుస్తుంది, స్తౌతి అవుతుంది. బ్రూ ధాతు, బ్రూంగ్ అంటే టు స్పీక్, టు టెల్. సాధారణంగా వద అంటే చెప్పడం,
మాట్లాడడం. ఇక్కడ బ్రూంగ్ అనేటటువంటిది మోర్ స్పెసిఫికల్ గా వాడేటప్పుడు టు స్పీక్ టు టెల్ అని అనొచ్చు, తప్పులేదు. ఎక్స్ప్లెయిన్ అనే దానికి చక్కగా బ్రూంగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. బ్రూహి అంటే చెప్పుము, బ్రవీతి, బ్రవీమి అనేటటువంటివి టు ఎక్స్ప్లెయిన్ అనే దానికి బోధపరచు అనే అర్థంలో బ్రూ అనే ధాతువుని వాడతాం. వద అంటే చెప్పు. అంటే రెండింటికి తేడా ఉంది కదా యూసేజ్ లో. యా ధాతు, యా అంటే యాతి వెళ్ళుట. అలాగే తెలుసు మనకి యాతి, తతో యాతి పరాంగతిం అంటూ చదువుకుంటాము. నువ్వు అంటే నౌతి అంటే పూజించడం. రు అంటే రౌతి రోదన చేయడం, అరవడం. అస్ చాలా ఇంపార్టెంట్. అది భాద్వాది గణంలో ఉన్న భూధాతువులాగే ఉంటుంది. అస్ అంటే అక్కడ భాద్వాది గణంలో భూ అంటే ఏమిటి? సత్తాయం ఉండుట. అస్ అంటే భువి ఉండడం. అస్మి అనేటటువంటిది ప్రథమ విభక్తి, సారీ ప్రథమ పురుష ఏకవచన లట్లకార రూపం. ఎప్పుడు మన ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు ప్రథమ పురుష ఏకవచన లట్లకారాన్ని మనం ఎగ్జాంపుల్ గా చెప్తాం. మిగతా లకారాలు చూస్తాం. మళ్ళీ చెప్తున్నా వినండి. అద్ ధాతువు అదం భక్షణే, టు ఈట్, టు బింజ్ తిను, అతిగా చేయు. వికరణము ఉండదు. అద్ ప్లస్ తి అత్తి. హన్ ధాతువు హింస గతి, టు కిల్, టు డిస్ట్రాయ్, టు గో. చంపు, నాశనము చేయు, వెళ్ళు. హం ధన్ తి హంతి అయిపోయింది. దుహ్ ధాతు దుహం ప్రపూరణి, టు మిల్క్, టు ఎక్స్ట్రాక్ట్, దేని నుంచైనా బయటికి ఎక్స్ట్రాక్ట్ చేయడం. దుహ్ అంటే దుహ్తి ధోక్తి. స్తు ధాతు స్తుతౌ, టు ప్రైజ్, స్తుతించు, స్తోత్రం అనేటటువంటి నౌన్ కూడా ఈ స్తు ధాతు రూపం నుంచి వచ్చినటువంటి నౌన్ ఫామ్. టు వర్షిప్, స్తుతించడం అంటే వర్షిప్ చేయడం. గ్లోరిఫై, పొగడు. అర్థవాదము స్తుతి అంటున్నాం కదా, అక్కడ అన్నిసార్లు మనం పొగడు, పూజించు. స్తౌతి అనేది ప్రథమ పురుష ఏకవచన లట్లకార రూపం. బ్రూ ధాతువు బ్రూంగ్, టు స్పీక్, టు టెల్, మోర్ స్పెసిఫికలీ టు ఎక్స్ప్లెయిన్, మాట్లాడు, చెప్పు, బోధపరచు. బ్రవీతి. యా ధాతువు యాతి, ను ధాతువు నౌతి, రు ధాతువు రౌతి. యాతి అంటే వెళ్ళుట, నౌతి అంటే పూజించుట, రౌతి అంటే శబ్దం చేయుట, అరచుట. అది అస్ అనే కామన్ గా వాడే ధాతువు భువి ఉండడం, ఉండుట అనే అర్థంలో అస్మి అనేది ప్రథమ పురుష ఏకవచన లట్లకార రూపం. దీని ప్రత్యేకత ఏమిటి? చాలా ఉన్నాయి ఇందులో. 72 ధాతువులు ఉన్నాయి. ఈ 72లో చాలా మనము వాడుకలో ఉండేటటువంటి ధాతువులు. భగవద్గీత ఫుల్గా ఈ ధాతువులు చాలా వస్తూ ఉంటాయి మనకి, అవి చూస్తాం. తర్వాత ఇక్కడ క్రియాపదము తయారైనప్పుడు ధాతువుకి తింగ్ ప్రత్యయానికి మధ్యలో ఏది వికరణము ఉండదు. సులభం కదా అలా ఉంటాను. చేత నేను చూపించేస్తాను మీకు, ఫాస్ట్గా అయిపోతుంది. మీరు ఇంతకుముందు చూసినవే అవుతాయి. అస్ అనే ధాతువు, అస్ అంటే ఇంచుమించు భూధాతువు లాంటిదే. ఒడ్డు అస్, అస్ భువి, అదాది గణము, పరస్మైపది, అకర్మకము, సేటు, లట్ వర్తకం. దేనిని ఉండును వేనిని ఉండును అంటే ఉండదు కదా. దేనిని వేనిని అంటే కర్మ. దేనిని ఉండును వేనిని ఉండును ప్రశ్నకు ఆన్సర్ లేదు కాబట్టి అకర్మక క్రియ. పరస్మైపది, ఆత్మనేపది ఉండదు. పరస్మైపది సేట్, ఆదాది గణము, లట్ వర్తమాన కాలం చూస్తుంది. అస్ భువి, టు బి, టు ఎగ్జిస్ట్ ఉండు, ఎగ్జిస్ట్ జరుగుట అనే అర్థంలో కూడా హోనా, రహనా. హోనా అంటే జరగడం, రహనా అంటే ఉండడం. హిందీలో ఆ అర్థంలో కూడా వాడతారు. ఓకే. ప్రత్యయం పురుష ఏకవచనము, బహువచనము, ద్వివచనము. సరే, మీరు చూడండి నాగరత్నం గారు స్టార్టింగ్. అసుధాతువు అంటే అసు అంటే భవి అని కూడా వస్తుంది చెప్పుకోవచ్చు. అదాది గణం అన్నమాట ఇది. పరస్మైపది, అకర్మక, సేట్. ఇందులో లట్లకారం చూడడం అంటే వర్తమాన కాలం. ప్రథమ కలపడమే మధ్యలో ఏం లేదు కదా. అదే ఉత్తమ పురుష
అంచేత అస్ మీ అస్మి. ఉత్తమ పురుష ఏకవచనం అస్మి అవుతుంది. ఉత్తమ పురుష ద్వివచనం అస్వహ. అస్వహ అవాం స్వహ ఇంకేం లేదు. అస్వహ మరి ఆ కూడా అక్కర్లేదు, స్వహ అంతే అక్కడ అంతే సైలెంట్ సైలెంట్ అయిపోయి స్వహ. అలాగే వయం స్మహ అయిపోతుంది అదనమాట. తర్వాత మధ్యమ పురుష ప్రత్యయాలు ఏంటంటే సి థ థ అంచేత అంచేత త్వం అసి, త్వం అసి. ఆ తర్వాత యువం స్థః, అదే యుయం స్థ. ఆ కూడా సైలెంట్ అయిపోయింది. ఇక్కడ 4 ఆ సైలెంట్ అయిపోయింది. మొదటి గంటలో అస్మి అసి ఉన్నాయి. ఉన్నాయి. ఓకే. ఆ తర్వాత మా ప్రథమ పురుషకి తి తహ ఎంతి అంచేత అస్తి 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 అసతః అని వస్తుందా? స్థహవే మళ్ళీ అస్తః ఉత్నస్తః స్థహ సంతి అంటే ఇక్కడ ఇది రావాలి, మళ్ళీ అక్కడ అనేది సైలెంట్ కాదు, తా రావాలి. అక్కడ థా ఒత్తు థా వస్తుంది, ఇక్కడ మామూలు తా వస్తుంది. అంతే కదా, అందుకని తహే స్థహ అని వచ్చింది. మీద తా కలిపితే స్థహ ఉంది. అదే స్థహ ఇస్తహ, అది మామూలుగా ఇది ఒత్తు లేకుండా స్థహ. సంతి అవుతుంది. ప్రథమ పురుష బహువచనం సంతి అవుతుంది. మరోసారి చెప్పేస్తాను చూడండి. అహం అస్మి, త్వం అసి, సహ అస్తి, ఆవాం స్వహ, వయం స్మః, యూవాం స్థః, యూయం స్థ, తౌ స్థః, తే సంతి. ఓకే, రండి. సింపుల్, చాలా ఈజీగానే ఉంటుంది. మీరు ఉంటాయి కొంతవరకు, ఎందుకంటే ఒకే అర్థం కదా రెండు. తర్వాత మీరు రండి ఘనశ్యాం. నమస్కారం సార్. చాలా ఇంపార్టెంట్ వర్బులు అడుగుతున్నారు. ముందు ఏ లకారం చెప్పాలి సార్? ఇదిగో చెప్తున్నాం కదా, ఇక్కడ కనిపిస్తుంది లెట్, భవిష్యత్ కాలం. లుట్ లకారంలో మనకి ఉత్తమ పురుష భవిష్యామి, భవిష్యావహ, భవిష్యామహ వస్తుంది సార్. భవిష్యామి, భవిష్యావహ, భవిష్యామి. అస్సైనా కూడా మళ్ళా భూధాతువులో ఎలా భవిష్యామి, భవిష్యావహ, భవిష్యామహ ఉన్నాయో అవే వచ్చిస్తాయి ఇక్కడ ఆటోమేటిక్ గా. ఇంకా మధ్యమ పురుష భవిష్యసి, భవిష్యత, భవిష్యత. ఉత్తమ పురుషలోని ఉత్తమ కాదు ప్రథమ పురుషలోని భవిష్యతి, భవిష్యత, భవిష్యంతి. భూధాతువులు ఎలా ఉన్నాయో అవే ఫార్మ్స్ ఇక్కడ, ఏమీ తేడా లేదు. అస్ధాతువు, భూధాతువు, అది ప్రథమ దీంట్లో ఉంది, ఇది ద్వితీయలో ఉంది. అది ఓకే. అక్కడ అకారం యాడ్ అయింది కదా, వికరణ సంజ్ఞ. ఇక్కడ ఏది యాడ్ అవ్వదు. కానీ భవిష్యామి ఈ ఫార్మ్స్ మట్టుకు ఒక్కలాగే ఉంటాయి. చెప్పమ్మా అమూల్య. సార్ అది అస్ధాతు భవి ఎందుకు వచ్చింది సార్? చేయొద్దు, అలా జ్ఞాపకం పెట్టుకోండి. అస్ధాతువు భూధాతువుకి దగ్గర ఒకటే అర్థం. ఉండుట అని, ఎగ్జిస్ట్ అనే అర్థం. అక్కడ భూకి భవిష్యామి, భవిష్యావహ, భవిష్యామహ అన్నాము. భవిష్యసి, భవిష్యత, భవిష్యత అన్నాము. ఎగ్జాక్ట్ గా అవే ఉంటాయని జ్ఞాపకం పెట్టేసుకో. అలాగే సార్. ఓకే సార్. నెక్స్ట్ లుంగ్ లకారం, రవిప్రకాష్. భూతకాలం. భూతకాలం నాకు కొంచెం కష్టం అవుతుంది రోజులు. నేను చూపిస్తాను చూడండి ఒక్కొక్కటని. ఇక్కడ ఎవరికైనా కష్టం, ఇది కొత్తది. అస్ అనేది ముందు ఆ రావాలి కదా, మొదట ఆ ఉండాలి కదా పాస్ట్ టెన్స్ లో. ఇక్కడ ఒక ఆ ఉంది కదా, ఈ ఆ రెండు కలిస్తే ఆ అవుతుంది. అది ఆసం. ఇక్కడ ఉంది కదా ఆసం, ఆస్మ, ఆవం, ఆవా, ఆమ అనమాట. అక్కడ ఒక ఆమ పాస్ట్ టెన్స్ వలన ఒక ఆ ఉంది, ఇందులో ఒక ఆ ఉంది. ఈ రెండు కలిస్తే ఆసం, ఆస్వ, ఆస్మ. ఓకే. తర్వాత విసర్గ ఉంది, ఆసీహి. త్వం అవుతే ఆసీహి. యువాం ఆస్తం, యూయం ఆస్తా. తర్వాత ఆసీత్, చాలాసార్లు చూసుకుంటారు మీరు, ఆసీత్ ఆసీత్ అని. ఆస్తాం,
ఆసన్. జ్ఞాపకం పెట్టుకోండి, పదాలు మనకు వస్తాయి. ఆసన్, ఆసీహి, త్వం ఆసీహి, తే అంటే బహువచనం ప్రథమ పురుషులో ఆసన్. ఆసం అనేది ప్రథమ పురుష, మరి ఉత్తమ పురుష ఏకవచనంలో. ఆసము మధ్యమ పురుషులో, ఆసి ప్రథమ పురుషులో అయితే ఆసీత్, అదే బహువచనం ప్రథమ పురుష అయితే ఆసన్. ఆసం, ఆసీత్, ఆసీత్, ఆస్వ, ఆస్తం, ఆస్తాం, ఆస్మా, ఆస్తా, ఆసన్. ఓకే, నెక్స్ట్ లోట్ లకారం. లోట్ లకారం చూడండి అమ్మా, ఎవరండి మీరు చూడండి, జ్యోతి పద్మజ. లోట్ లకారము అదాదే సంజ్ఞ, పరస్మయ పదం, అకర్మకం, సేట్. ఉత్తమ ఉంది, ఆని ఉంది. ఉత్తమ పురుషులో వికరణ లేదు కనుక అహం అసాని. అస్ ప్లస్ ఆని, అస్ ప్లస్ ఆని అసాని. అలాగే ద్వివచనంలో అస్ ప్లస్ ఆవా కనుక ఆవాం అసావా. అట్లాగే బహువచనంలో ప్లస్ ఆమ కనుక వయం అసామ. మధ్యమ పురుషుల్లో త్వం. చూడండి, అస్ రాకుండా స్తాత్ అని వచ్చింది, అస్ అని మిగిలింది, దాని ప్రకారం అంటే స్తాత్ అని వస్తుంది. స్తాత్, త్వం స్తాత్ లేదు, ఇక్కడ మాత్రం లేదు. ఆ ప్లస్ తం, యువాం స్తం. అట్లాగే బహువచనంలో యూయం, అది ఆ ప్లస్ తా మాత్రమే ఉంది కనుక స్థా అవుతుంది. స్తం అయింది ఇక్కడ, ఇక్కడ స్థా అయింది. తర్వాత ప్రథమ పురుషులోనేమో సహ అస్తు, ఆ ప్లస్ అస్తు. అట్లాగే చెప్తూ ఉంటా, శ్రీరస్తు, శ్రీరస్తు, శుభమస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు, కళ్యాణమస్తు, అస్తు అంటున్నారు కదా. అస్తు అంటే ప్రథమ పురుషులో ఏకవచన రూపంలో, ఏకవచనాల్లో. ద్వివచనాలు అయితే తౌ, తర్వాత అస్కి తాం కలుపుతాం కనుక స్తాం. అట్లాగే బహువచనంలో తే, దీనికేమో అంతు కలిపాము కనుక సంతు అవుతుంది. ఇది చాలా సార్లు కూడా తేమై సంతు, తేమై సంతు, తేమై సంతు అని ప్రార్థిస్తున్నారు ఉపనిషత్ మంత్రంలో. సంతు అంటే ప్లూరల్, ప్లూరల్ ప్లూరల్ అనమాట. తర్వాత విధిలింగం. ఇక్కడ ప్రత్యయాలు యామ్, యావ, యామ, అహం, అసీయాం వస్తుందా? యామ్ కలిపితే ఆ సైలెంట్ అయిపోతుంది, శ్యామ్ శ్యామ్ అయిపోయింది. ఓహో, అదే అహం శ్యామ్. ద్వివచనం ఆవాం శ్యావా, బహువచనం వయం శ్యామ. ఆకారం లోపిస్తుంది అంతగానే, అసలు ఆకారం లోపించి ఇస్కెము యాము యావ యామ కలుస్తుంది. యువాం శాతం. ఎందుకు ఎలా వచ్చింది? ఆవు లోపించింది, అక్కడ లేదు. యువాం కూడా అశాతం కాకుండా శాతం అయింది ఇక్కడ. యువాం శాతం, యూయం శాత. తర్వాత ప్రథమ పురుష పుల్లింగం సహ స్యాత్, అది యాత్ది ఆ లోపించి స్యాత్. తౌ స్యాతాం. తే బహువచనం తే స్యుహు, ఇక్కడ యుది ఆ లోపించి స్యుహు అయింది. యుహు వచ్చింది, స్యుహు అయింది, స్యుహు అయింది. ఓకే, ఇక్కడతో ఇవి అయిపోయాయి. తర్వాత ఇంకొకటి చూపిస్తాను. ఈసారి మళ్ళీ అమూల్య మీరు రండి. లట్ వర్తమాన కాలం చెప్పేది బృహధాతు చదవండి. సరే, నాగరత్నం చూడండి. నేను చదువుతాను సార్. బృహధాతువు భ్రూంగ్ వ్యక్తాయం వాచి అని దాన్ని ఇందులో చెప్పుకోవచ్చు. అదాది గణం, అది కూడాను అర్థం బాగా మనసులో పెట్టు. ఇంకా కింద ఉంది కదా, చదువుతాను. టు స్పీక్, టు టెల్, టు ఎక్స్ప్లెయిన్ అని వస్తుంది. భ్రూంగ్ అంటే మాట్లాడడం కూడా వాడచ్చు, తప్పేం లేదు. బోధపరచు అనే అర్థంలో స్పెసిఫిక్ గా ఉంటుంది భ్రూ అనేది. బోధపరచు 3 అర్థాలు చెప్పారు ఇందులో. ఆ తర్వాత అదాది గణం ఉభయపది ద్వికర్మక. ద్వికర్మక అంటే ఉభయపది అంటే 2 వస్తాయి కదా, పరస్మైపది అదే 2 ఉంటాయి. ద్వికర్మక సేట్. ఇది లట్లత్నకారం. ఇప్పుడు చదువుకుంటున్నాం. అహం బ్రవీమి, ఆవాం బ్రూవః, వయం బ్రూమః,
బహావమ మనకు తెలిసిందే. ఈ బ్రూ అనేటటువంటిది ఇక్కడ బ్రావీమి బ్రవీమి బ్రూవహ. అదే ఈ బ్రవీమి అన్న మాట కూడా చాలా సార్లు వస్తూ ఉంటుంది. చాలా సార్లు వస్తుంది. చాలా సార్లు వస్తుంది. అహం బ్రవీమి బ్రవీషి కూడా వస్తుంది. అవును. అలాగే మధ్యమ పురుషకి సి థ థ అంటే మధ్యమ పురుష కంటిన్యూ అవుతుంది. బ్రా మొదలైంది బ్రవి అనే మొదలు వస్తుంది అవుతుందన్నమాట. బ్రవీషి ఆ సి షి అయింది. ఇంకొక పదం కూడా ఉంది ఆర్థ యథా ఆర్థ అనేటువంటి భగవద్గీతలో ఉన్నమాట. ఆర్థ అని కూడా రాయవచ్చు మధ్యమ పురుష. అది ఎలాగా వస్తుందో తెలియలేదు, అక్కడ వదిలేయండి. అలాగే అందుకే అదే సార్ డెరివేషన్స్ చాలా కష్టం. అదే మధ్యమ పురుష ద్వివచనం రూధ లేకపోతే అహతుహు బదులు అహతుహు ఒత్తుతాకి రెండింటికి అలా రెండో ఫామ్ ఉంది. ఇక్కడ లేదు మరి. అదే ఒత్తుతా ఒత్తుతా కొమ్మిచ్చి విసర్గ ఉంది అది అక్కడ. ఆ తర్వాత యూయం రూథ అదే అది ప్రథమ పురుషకి తి బ్రవీషి బ్రవీతి బ్రవీతి అది కూడా వస్తూ ఉంటుంది ఎక్కువగా. సహ బ్రవీతి ఆహా అని వస్తుంది. అదే ఆహా అన్నదే ఎక్కువగా వస్తుంది. సహ బ్రవీతి లేకపోతే సహ ఆహా. అలాగే బదులు బ్రూతహ అయిపోయింది అంతే. ఉండదు కదా ఇక్కడ మనకి. ప్రతి దాంట్లోనే అంతే వస్తుంది కదా. అది ఒత్తుతా మామూలు తా అవుతుంది. అలాగే ఆహతుహు తే బ్రువంతి. బ్రువంతి అన్న మాట కూడా తరచుగా వస్తూ ఉంటుంది. ఆహుహు అన్న మాట కూడా అనేది మాటి మాటికి వస్తుంది. అవును వస్తుంది. వారు చెప్పుచున్నారు ఫ్యూచర్ లో సారీ వర్తమానంలో వారు చెప్పారు చెప్తున్నారు అనేటువంటి ఆహుహు. అదే బ్రువంతి అని కూడా వస్తుంది. అంటే బహుశా బ్రువంతి అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అలా చెప్పుకుంటారేమో. బ్రువంతి ఆహు వస్తుంటాయి. తే బ్రువంతి తే ఆహుహు. మళ్ళీ చదవండి కరెక్ట్. అహం బ్రవీమి ఆవాం బ్రువః వయం బ్రూమః త్వం బ్రవీషి త్వం ఆథ త్వం అది సారీ యువం రాయలేదు ఎందుకంటే జాగా లేదని ప్రింట్అవుట్ చేస్తారు. యువం ప్రింట్ అవ్వలేదండి అని. అవునండి తెలుసు చూడచాలదు. అదే అందుకని చూడచాలదని నేను నోట్స్ లో రాసుకున్నప్పుడు కూడా అసలు అవి ఏంటి రాయట్లేదు ఎందుకంటే తెలిసినాయి కదా అవి. యూయం రూథః యువాం రూథః యువాం ఆహతుహు రెండు రకాలుగా చెప్పుకోవచ్చు అన్నమాట. యూయం రూథ. అలాగే ప్రథమ పురుష సహ బ్రవీతి లేక సహ ఆహ తౌ బ్రూతః లేకపోతే తౌ ఆహతుహు తే బ్రువంతి తే ఆహుహు. భోక్త ఇత్యాహుర్మనీషిణః భోక్త ఇది ఆహుహు మనీషిణః మన గొప్పవాళ్ళు ఆహుహు చెప్తున్నారు అంటున్నారు. అవునవును చాలా సార్లు మనకి ఉపనిషత్తులో వచ్చింది. చాలా కామన్ వర్బ్స్. తర్వాత రొట్టికి రండి మీరు రవిప్రకాష్ చదవండి పర్వాలేదు చూపిస్తాను. బ్రూ అన్నది లాగే భవిష్యామి లాగే అక్కడ ఎలా ఉంది వద ఎలా అలా వచ్చాయి ఇక్కడ కూడాను. అయితే ఉత్తమ పురుషులో అహం వక్ష్యామి అయింది. బ్రూ బ్రూ ప్లస్ స్వామి వక్ష్యామి అయింది. ఆవాం వక్ష్యావహ వయం వక్ష్యామహ. సో స్వామి స్వాహ స్వామ యామహ అది కలుస్తున్నాయి. మధ్య పురుషులో త్వం వక్ష్యసి యువాం వక్ష్యధః యూయం వక్ష్యథ. వక్ష్య అనేది జ్ఞాపకం పెట్టుకుంటే ఇవి రాసి తర్వాత ఇది ప్రథమ పురుష పుల్లింగంలో సహ వక్ష్యతి తౌ వక్ష్యతః తే వక్ష్యంతి. మళ్ళీ చదివేయండి అన్ని. అహం వక్ష్యామి ఆవాం వక్ష్యావహ వయం వక్ష్యామహ. అదే మధ్య పురుషులో త్వం వక్ష్యసి యువాం వక్ష్యతః యూయం వక్ష్యథ. ప్రథమ పుల్లింగంలో సహ వక్ష్యతి తౌ వక్ష్యతః తే వక్ష్యంతి. ఈ ఎండింగ్స్ లో ఏం తేడా లేదు. అన్ని ఇంత ముందు వర్బుల్లో ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. ఈ వక్ష్య అనేది తెలుసుకుని వక్ష్య అని దీర్ఘం వస్తుంది. మిగతా అన్ని చోట్ల వక్ష్య. ఇందులో మటుకు వక్ష్య వక్ష్య అని క్రియాపదం మారింది. ఆ బ్రూ నుంచి ఇంకో క్రియా ఈ బ్రూ పక్ష కింద వెళ్తున్నదా? చాలా సార్లు వస్తుంది. ఓకే లంగ్ భూతక
అదే సార్, అంటే ఈ భ్రూ వక్ష్య అయింది, అది కొద్దిగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఎందుకు అయింది అని మాకు సరిగ్గా తెలియదు కాబట్టి. ఎందుకంటే అంటే ఇందాక కూడా అక్కడ ఏం చేయింది, అస్థాతం ఏమైంది, అక్కడ అర్థమున భావధాతువులాగే ఉన్నది. భవధావత్తులో ఉంది అది. ఇది కూడా వధాధాతువులాగే. ఇది కూడా అదే యక్తాయం అన్నారు కదా, భూమి యక్తాయం అని, అందుకని చెప్పి అలా వచ్చింది. కాబట్టి ఆ ధాతువు ఎలా చూపించాలి. వాచి అని కూడా చెప్పారు కదా, అంచేత అలా వచ్చింది. అది కొంచెం గుర్తులో ఉంచుకోవాలి. అది కొంచెం చేయొచ్చు, కష్టంగా చాలా పెద్ద గ్రామర్ నేర్చుకోవాలి. అవును సార్. ఆ తలనొప్పి కన్నా ఇలా జ్ఞాపకంగా పెట్టుకోవడం బెటర్. లంగ్లకారం రాసి ఘనశ్యాం చూడండి సార్. లంగ్ లకారం కాబట్టి ఆ రావాలి, ఉత్తమ ఆ రావాలి కదా సార్. సో మనకి ముందు ఉత్తమ పురుషులోని అబ్రవం వస్తుంది సార్, అబ్రూవ, అబ్రూమ వస్తుంది సార్. బా మా అన్నవి అది బ్రా అనేది బ్రూ ధాతువులో ఉన్న బ్రా, అది అబ్రవం, అబ్రూవ, అబ్రూమ. ఇంకా మధ్యం పురుషు వచ్చేసరికి మనకి ఎలాగా విసర్గ ఉంటుంది కాబట్టి అబ్రవీ, అబ్రూతం, అబ్రూత. ఇంకా ప్రథమ పురుషుకు వస్తే మనం ఎన్నోసార్లు విన్నాం కూడా, అబ్రవీత్, అబ్రుత, అబ్రువన్. అతడు చెప్పాను చెప్పారు కదా, చెప్పారు అబ్రూవన్ అని ఉంటుంది ఇక్కడ. సో వన్ ప్రత్యయంగా అబ్రూవన్. మరోసారి చదివి. రైట్ సార్. మనకి ఉత్తమ పురుషులో అబ్రవం, అబ్రూవ, అబ్రూమ. మధ్యమ పురుషులో అబ్రవీ, అబ్రూతం, అబ్రూత. ప్రథమ పురుషులో అబ్రవీత్, అబ్రూతాం, అబ్రువన్. ఓకే, నా పద్మజ మేడం. ఉత్తమ పురుష ఏకవచనంలో అయితే అహం, ఇక్కడ బ్రాకి రావాలి, అంచేతేమో బ్రవాణి అయింది, నా ఏమో నీ అవుతుంది, అణ అవుతుంది. ద్వివచనంలో అయితే ఆవాం, బ్రవావ, ఆవా ఉంది కనుక బ్రవావ. బహువచనంలో అయితే ఆమా కలపాలి, అందుచేత భయం బ్రవామ. మధ్యమ పురుషులో అయితే త్వం, ఆ కలపాలి, అందుచేత ఇక్కడ హా వచ్చింది, బ్రూహి. బ్రూహి. యువాం, ఇక్కడ తమ్ కలపాలి గనక బ్రూతం. యూయం, ఇక్కడ ఓన్లీ తా కలపాలి గనక బ్రూత. అంతే. తర్వాత ప్రథమ పురుషలోనేమో పుంలింగం సహ తూ కలపాలి, అందుచేత ఇక్కడ బ్రవీతు అయింది. బ్రవీతు లేదా బ్రూతాత్ అని కూడా అనొచ్చు. తర్వాత ద్వివచనంలో అయితే తౌ, తాం కలపాలి గనక బ్రూతాం. అట్లాగే బహువచనంలో తే, అంతు కలపాలి గనక బ్రువంతు. అంచేత ఉత్తమ పురుషులో అయితే ఏకవచనంలో బ్రవాణి, ద్వివచనంలో బ్రవావ, బహువచనం బ్రవామ. మధ్యమ పురుషులో అయితే బ్రూహి, బ్రూతం, బ్రూత. ప్రథమ పురుష పుల్లింగం అయితే బ్రవీతు లేదా బ్రూతాత్, బ్రూతాం, బ్రువంతు. దీని తాలూకా అర్థం ఏంటంటే టు స్పీక్, టు ఎక్స్ప్లెయిన్, టు టెల్ అని బోధపరచు. ఇక్కడ మధ్యమ పురుషులో ఈ హా అంటే అది మనం ఇంకా నేర్చుకోవటం కష్టమేమో, అలా గుర్తు పెట్టుకోవాలి అంతే. బ్రూహి అని పెట్టుకోండి అంతే. తన్మే బ్రూహి సునిశ్చితం అని అడిగాడు కదా అర్జునుడు, బ్రూహి అని అడిగాడు కదా, వస్తాయి అవన్నీ. విజిలింగ్ లక కమల. ప్రత్యయాలు యాం, యావ, యామ. అహం బ్రూ ధాతుతో బ్రూయాం, ఆవాం, బ్రూయావ, బ్రూయాం, బ్రూయావ, బ్రూయామ. కరెక్ట్. మధ్యమ పురుష యా, యాతం, యాత. తం బ్రూయాహ, బ్రూయాతం, బ్రూయాత. అది ఉంది, చాలా ఈజీగా ఉంది ఇది. ప్రథమ పురుష పుల్లింగం యాత్, యాతాం, యు. స బ్రూయాత్, తౌ బ్రూయాతం, తే బ్రూయుహు. అంటే బ్రూయాం, బ్రూయావ, బ్రూయామ ఉత్తమ పురుష. మధ్యమ పురుష బ్రూయా, బ్రూయాతం, బ్రూయాత. ప్రథమ పురుష పుల్లింగం బ్రూయాత్, బ్రూయాతం, బ్రూయుహు. ఇది ఈజీగా ఉంది, అది అంతా యాడ్ చేయడమే, పక్కన యాడ్ చేసేయడమే. ఆ బ్రూ అనేది అవును, చాలా ఈజీ అంతే. ఇప్పుడు గట్టిగా పట్టుకోండి, ఇక్కడికి వస్తే మీకు తెలిసిపోతుంది. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మైసర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ
అని శ్లోకం. అదంతా మనకి అక్కర్లేదు. మత్త పరతరం నాణ్యత్ కించిత్ అస్తి ధనంజయ అంటే ఏమిటండి ఘనశ్యామ అర్థం? మత్త అంటే చెప్పారు సభ నాకంటే పంచమీ విభక్తిలో సార్. ఓకే, పరతరం అంటే నాకంటే నాకంటే పరతరం పరతమ కంపారిటివ్ పరతరం పరతరం అంటే కంపారిటివ్ డిగ్రీ. నా ప్లస్ అన్యత్, నాణ్యత్ అంటే వేరే, కించిత్ నాణ్యత్ అంటే ఇంత పెసర కూడా వేరేది. నా అస్తి, అస్తి అంటే ఉంది, నా అస్తి అంటే లేదు. ధనంజయ అనేది అర్జునుడు. ఓకే, సంబోధన ధనంజయ సంబోధన సార్. అస్తి అనేది ఏమిటండి? అది అస్తి అనేది వర్తమాన కాలం సార్. వర్తమాన కాలం. వర్తమాన కాలం ఏ పురుష అండి? ప్రథమ పురుష. ఏ వచనం అండి? ఏకవచనం అండి సార్. చెప్పాలి అలాగా. ప్రథమ పురుష ఏకవచనం, లట్లకారం, సో ది కంప్లీట్ ఏంటంటే అస్ధాతువు ఉండుట అనే అర్థంలో ఉంది. ప్రథమ పురుష ఏకవచనము, లట్ అస్తి. తర్వాత భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం అన్నాడు. ఎవరు? భగవంతుడు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? నువ్వు నాకు భక్తుడు అయి ఉన్నావు, మే నాకు సఖా సఖుడవు, చ ఇతి, చ అంటే భక్త, చ సఖా ఇతి, ఈ రహస్యమైన హీ దీనిని ఏతత్ ఉత్తమం, ఈ ఉత్తమమైన దాన్ని నీకు బోధిస్తుంది. ఎందుకు బోధిస్తున్నాడు ఆయన? నాగరత్నం గారు విడగొట్టండి దాన్ని. భక్తోసిమే సఖా చేతి. భక్తోసి అంటే భక్త ప్లస్ అసి. భక్త ప్లస్ అసి. సారీ సార్. భక్త అంటే ప్రథమ పురుష ఏకవచనం అది. అంచేత అసి అంటే ఇప్పుడు ఇందులో మనం చెప్పుకున్నా ఉన్నావు. అసి అంటే ఎవరు? అసి అంటే అర్జునుడితో మాట్లాడుతున్నాడు అంచేత అదే త్వం అసి అంచేత. త్వం అసి అంటే లుట్లకారంలో మధ్య కృష్ణుడికి, శ్రీకృష్ణ భగవానుడికి అసి అనేటటువంటిది లుట్టెందుకు? లట్టే కదా అది. అందులో కూడా అసి 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 అంచేత వర్తమాన అసి అస్తి. లట్లకారంలో మధ్యం పురుష ఏకవచనం. అంటే అసి, మే అంటే నాకు, అంటే నా యొక్క, నాకు అంటే అది అదే షష్ఠి పెడితే కూడా అక్కడ షష్ఠియే. సఖా, సఖా అంటే స్త్రీలింగ శబ్దం. సఖా అసి, సఖా అసి, దాన్ని కూడా అసి కలుపుకోవాలి. సఖా అసి. రెండింటికి మధ్యన చకారం, చ ఇతి. స్త్రీలింగ శబ్దం అన్నప్పుడు అది అంటే స్నేహితుడు అనే వస్తుంది కదా. సఖా అంటే స్నేహితుడు. మరి అంటే స్త్రీలింగ శబ్దం అన్నారు, అదే తెలియదు. అది కొన్ని అలా వస్తాయి కదా. అదే చ అంటే మరియు, ఇతి రహస్యం, ఇదే రహస్యం అని చెప్పారు. రహస్యం అంటే ద్వితీయ విభక్తులు. రహస్యమును అని ఏతత్ ఇది ఉత్తమం, అవ్యయం. ఆ రహస్యం ఎలాంటిది? మామూలు రహస్యం కాదు, ఉత్తమమైనది. అది విశేషణం, రహస్యానికి విశేషణం. అర్థమైంది సార్. ఉత్తమం రహస్యం ఏతత్ త్వం భక్త అసి మే సఖా చేతి ఆ మీద లైన్లో బోధిస్తాను ఉంది. అది ఇక్కడ పొందుకు రాలేదు. ఈ అసి అన్నది ఇందులో ఇప్పుడు మనకి వెర్బ్, మనకి ఇందులో వచ్చిన ధాతు. అది ఏమిటి? ఏ పురుష, ఏ వచనము, ఏ లకారం? లట్లకారం, మధ్యం పురుష ఏకవచనం. అది ఇందాకది ప్రథమ పురుష ఏకవచనం. అస్తి, అది అస్తి అంటే ఈ రెండు లైన్లు ఒకే శ్లోకం. తర్వాతవి నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిప నచైవ న భవిష్యామః
సర్వే వయం అతఃపరం. శారద మీరు ట్రై చేస్తారా ఈ 2 లైన్లు? చెప్పండి సార్, మీరే చెప్పండి. జాతు అంటే అర్థం ఏమిటంటే వన్స్ అపాన్ ఎ టైం, ఒకప్పుడు, ఇన్ ద పాస్ట్. పెర్హాప్స్ బహుశా అని అర్థం కూడా ఉంది. ఇక్కడ ఒకప్పుడు అనే అర్థం తీసుకోవాలి. జాతు, జాతు అనేది ఒకప్పుడు, జాతు. నా అసం, అసం అనేది ఇందాక నేర్చుకున్నారు మీరు. అస్థాతు తాలూకా అసం అంటే ఏమిటది? ఏమిటి నేర్చుకున్నారు? అసం పాస్ట్. ఓకే, అహం అసం, అహం అసం, నేను లేను, నేను ఉన్నాను, అహం అసం. అహం నా అసం, నేను లేను. అర్థమైందా? ఒకప్పుడు అహం అసం, ఒకప్పుడు నేను ఉంటిని, పాస్ట్ టెన్స్లో ఉంది. ఒకప్పుడు నేను ఉంటిని కాదు అంటే నేను లేను. అలా పెట్టండి. అహం నా అసం, త్వం నీవు, నా అనుంది, వెర్బు లేదు. త్వం నా, త్వంకి ఏమిటి వెర్బు? నాసంకి ఈక్వలెంట్ మధ్యమ పురుషులో ఏమిటి ఉంటుంది వెర్బు? అసీహి. త్వం నా అసీహి. మళ్ళీ జాతు, ఒకప్పుడు, త్వం నీవు, నా అసీహి నీవు లేకుండుట లేదు. నీవు లేవు, నా అంటే లేకుండుట లేదు. నేను లేకుండుట లేదు, నీవు లేకుండుట లేదు. ఎప్పుడు? ఒకప్పుడు, జాతు. నా ఇమే, నేమే అవుతుంది. నా ఇమే జనాధిప. ఇమే ఇదిగో ఈ యుద్ధంలో కనపడుతున్నటువంటి జనాధిప, జనుల యొక్క అధిపులు, రాజులు, ప్లూరల్లో ఉంది జనాధిప. అంటే ఈ రాజగణం అంతా కూడా రాజు సముదాయం. నా ఇమే, నా ఇమే అన్నప్పుడు జనాధిపకి మళ్ళీ వెర్బు లేదు. ఏమిటి వెర్బు తెచ్చుకోవాలి? ఇందాక నా అసం అన్నాము, త్వం నా అసీ అన్నాము. ప్రథమ పురుషులో బహువచన రూపం ఏమిటి? ఆసం, ఆసం. అది మళ్ళీ ఇంప్లైడ్ అనమాట. ఇమే జనాధిప నా ఆసం, వాళ్ళు లేరనేది లేదు. ఆసం అంటే ఉన్నారు, ఉండిరి. నా ఆసం అంటే లేరు. అంటే ఒకప్పుడు నేను లేను, ఒకప్పుడు నీవు లేవు, ఒకప్పుడు ఈ ఈ రాజులు లేరు ఇంతవరకు. కానీ ఇక్కడ ఏమిటి? మళ్ళీ ఇంకో నకారం పెట్టారు. తు ఏవా, 2 అవ్యయాలు పడారు. నా తు ఏవా, తు కానీ, ఏవా అంటే ఓన్లీ, నయేవా అంటే లేకుండుట లేదు. ఇక్కడంతా లేకుండుట లేకుండుట లేకుండుట, మళ్ళీ లేదు. అంటే నేను ఉన్నాను, నువ్వు ఉన్నావు, ఈ రాజులు ఉన్నావు, ఒకప్పుడు ఉన్నావు. చాలా పవర్ఫుల్ శ్లోకం. వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ గ్రామాటికలీ అండ్ ఆల్సో ఫిలాసాఫికలీ. మళ్ళీ చెప్తున్నాను చూడండి. జాతు ఒకప్పుడు, ఒకానొకప్పుడు, ఇన్ ద పాస్ట్, వన్స్ అపాన్ ఎ టైం. అహం నేను, అసం ఉంటిని, నాసం లేను. అహం జాతు అహం నా అసం, ఒకప్పుడు నేను ఉంటిని కాదు అంటే నేను లేను. త్వం నీవు, జాతు ఒకప్పుడు, నా అసీహి తెచ్చుకోవాలి వెర్బు, నా అసీహి నీవు లేవు, నా అంటే లేకుండట లేదు. అంటే నీవు కూడా, నీవు నా అసి అంటే నీవు లేవు, నా అసీహి అంటే నీవు ఉన్నావు, నా అసీహి అంటే నీవు లేవు. నేను లేను, నీవు లేవు. నా ఈమె, ఈమె కనిపిస్తున్నటువంటి జనాధిపా, ఆసాం, ఆసం అంటే వీళ్ళందరూ ప్లూరల్లో ఉన్నప్పుడు ఆసం. అస్థి బదులు అక్కడ లంగ్ లకారం కదా, అసి కాదు. ఆసం అనేది ప్లూరల్ వైపు వస్తుంది. నేమే జనాధిపా, నా ఇమే జనాధిపా. ఇమే జనాధిప ఆసాం ఉన్నారు, నా ఇమే జనాధిప లేరు. ఇవన్నీ నెగటివ్ సెన్స్లో ముందు చెప్పారు. నేను ఒకప్పుడు లేను, నీ ఒకప్పుడు లేవు, జనాధిప ఒకప్పుడు లేరు అనేటటువంటిది నా.
అంటే అందరూ ఉన్నారు. ఏవా అంటే ఉన్నారనేది నిశ్చయంగా తు. కానీ ఇన్ ద పాస్ట్ ఐ వాజ్ దేర్, యు ఆర్ దేర్, అండ్ యు ఆర్ దేర్, అండ్ ఆల్ దీస్ రాజాస్ ఆల్సో వర్ దేర్. ఐ వాజ్ దేర్, యు వర్ దేర్, దే వర్ దేర్. పట్టుకున్నారా ఘనశ్యామ్? చాలా చాలా చక్కగా చెప్పారు సార్. ఎన్ని మొట్టమొదటి నాకు ఈ ముందు ఉన్నా, నేను చూడండి అద్భుతం. నేను ఉంటిని నా అన్నారు. నేను లేకుంటిని, మళ్ళీ నా అంటే నేను లేకుంటిని కాదు అంటే ఉంటిని, స్ట్రెస్ కోసం. మళ్ళీ ఫ్యూచర్ చూడండి, చెప్పారు. రెండో లైన్ నా చ ఏవా, ఇదే విధముగా భవిష్యామః అంటే ఎవరు భవిష్యామః? వయం సర్వే. వయం అంటే మనం. ఇప్పుడు మనంలో ఎవరు కల్పిస్తారు? నేను, నీవు, వీరు అంతా కలిపితే వయం, మనము. వయం సర్వే అంటే ఇందాక చెప్పినటువంటి మూడు, నేను, నీవు, వీరు, నేను, నీవు, వారు అనేటటువంటి అందరూ కూడా వయము. అతః అటు తరువాత అంటే ఇటు పిమ్మట అంటే ఈ లైఫ్ అయిపోయిన తర్వాత పరం, అతః పరం న భవిష్యామః అంటే ఉండబోము. మనం ఎవరో ఉండబోము. కానీ నా అంటే ఉండబోము కాదు అంటే ఉంటాము. లృట్లకారంలో ఉంటుంది. భవిష్యామః అనేది లృట్లకారం. 3 పాస్టెన్స్ లో చెప్పారు. నా అసం, నా త్వమసి, నేమే జనాధిప ఆసం. తెచ్చుకోవాలి 2 వైపులు. అక్కడ నా త్వం అంటే నేను లేను, నీవు లేవు అనేది ఆటోమేటిక్గా ఇంప్లైడ్ అనమాట. వారు లేరు అని చెప్పక్కర్లేకుండానే ఆ వెర్బ్ తెచ్చుకోవాలి. లేరని కాదండి, లేకపోవడం లేదండి, నా అంటున్నాడు నోట. మళ్ళీ చేత ఉన్నారు అంటే వీఆర్ దేర్ ఇన్ ద పాస్ట్, ఐఎమ్ దేర్ ఇన్ ద, ఐ వాజ్ దేర్ ఇన్ ద పాస్ట్, యు వర్ దేర్ ఇన్ ద పాస్ట్, దీస్ కింగ్స్ ఆర్ దేర్ ఇన్ ద పాస్ట్, అండ్ ఆల్సో ఇన్ ఫ్యూచర్ ఆల్ ఆఫ్ us are going to be not there, are not there now, are going to be there in future also. It's what? There is no death for any one of us. ఇప్పుడు మరి ప్రజెంట్ గురించి చెప్పలేదు. ప్రజెంట్ గురించి చెప్పేది అంటే ఎదురుకుండా నువ్వు కనిపిస్తున్నావు, నేను కనిపిస్తున్నారు, రాజులు కనిపిస్తున్నారు అంచేది ఇప్పుడు ఎలాగో ఉన్నామని తెలుస్తూనే ఉంది. అంటే దేర్ ఇస్ నో పాస్ట్, నో ఫ్యూచర్, no present for the Atma. Atma is ever existing. Atma, I was existing, you were existing, they were existing. Then, once upon a time, now, we know that we are existing. In future, also, sarve vayam, manam andaramu atah param. ఈ దేహాలు పోయిన తరువాత కూడా న భవిష్యామః ఉండము, నన భవిష్యామః ఉండకుండా ఉండము, ఉంటాము. ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్. ఇది క్లియర్ గా అర్థం చేసుకోకపోతే ఏదేదో అనుకుంటారు. అంటే ఏంటి నేను ఉంటానంటే శర్మ, జయలక్ష్మి, జయ గారు ఉంటారా? ఉండరు కదా. ఉపాధిగా ఉండం. మరి ఎలా ఉంటాం? అంటే ఏంటనమాట? నజాయతే మ్రియతేవా కదాచిన్ నాయం భూత్వా భవితావా న భూయః అజో నిత్యః శాశ్వతో అయం పురాణో హన్యతే న హన్యమానే శరీరే అని చెప్తూ ఈ శ్లోకం వెనకాల మనం చెప్తున్నారు. దేహినో అస్మిన్ యథా దేహే కౌమారం యవనం జరా. దేహినో ఈ దేహంలో ఉన్న ఆత్మకు, ఆత్మ యొక్క ఈ శరీరమునకు కౌమారము, యవ్వనము, జర, ముసలితనము ఎలాగో తథా అదే విధముగా దేహాంతర ప్రాప్తి, ఇంకొక శరీరాన్ని పొందడం అనేది జరుగుతుంది. శరీరానికే మార్పులు కానీ ఆత్మకు మార్పులు లేవు. సూపర్ సార్. ఓకే, ఇది అర్థం చేసుకోవడం కష్టం అండి. మళ్ళీ చెప్తున్నాను వినండి. ఏమైనా డౌట్ ఉంటుందేమో మీకు. తెలుసుకుంటే చాలా మంచి వేదాంతం ఉంది, సంస్కృతం కూడా. నాగరత్నం ఎక్కడ స్టార్ట్ చేయాలండి? జాతు అంటే ఒకప్పుడు, ఒకనొకప్పుడు టైం.
అర్థమైంది సార్. అది జాత్ అనేది నాకు అవ్యయం కాబట్టి నా అహంకి త్వంకి జనాధిపతికి అన్నిటికీ అదే పనికి వస్తుంది. అన్నిటికీ వస్తుంది అది. అయితే ఒకప్పుడు ఒకటి నాకు అర్థం కాదు సార్. అహం అసం మొదటి మాట. అహం అసం అంటే నేను ఉంటిని. నేను ఉన్నా. నేను ఉన్నాను కదా, నేను ఉంటిని పాస్ట్ టెన్స్. ఒకప్పుడు అస్తి అస్మి అంటే ఇప్పుడు ఉంటిని. అస్మి అంటే అసం అంటే ఉంటిని. ఓకే. అహం జాతు ఒకప్పుడు అహం అసం ఒకప్పుడు నేను ఉంటిని. నాసం ఒకప్పుడు నేను లేను. నాసం లేకపోయేది లేకపోలేను అంటే ఉన్నాను. లేకుండా ఉండడం అనేది లేదు. లేకుండా ఉండడం అనేది ఒకప్పుడు లేదు. కానీ డబుల్ నెగిటివ్ అంటారు. నా ఏవా అని మళ్ళీ పెట్టారు, ఏవకారం కూడా పెట్టారు. లేకుండా ఉండడం అనేదే లేదు. అదే డబుల్ నెగిటివ్ పెట్టారు ఆయన. అనేదే లేదని ఖచ్చితంగా చెప్పడం అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ ఎవరి గురించి చెప్తున్నారు? త్వం నీవు. త్వం ఏం చెప్పాలి? ఆసీ నీవు ఉంటివి. త్వం నా ఆసీ నీవు లేవు. త్వం నా ఆసీ నీవు లేకుండా ఉండుట లేదు. ఎప్పుడు? జాతు ఒక మళ్ళీ అంతే. అది కూడా ఆ నా ఇక్కడ తెచ్చుకోవాలి. నా ఏవా తెచ్చు. అలాగే నా ఇమే ఇమే జనాధిపా. ఈ రాజులంతా ఏం చెప్పాడు? వెబ్ ఏమిటి? ఇమే ఆసాం ఉంటిరి. నా ఆసాం లేరు. నా ఏవ నా ఆసాం లేకుండా లేనే లేరు. మీకేమిటో ఆసాం ఎలా వచ్చిందని ఒకసారి ఆ స్లైడ్ మీరు చూడటం లేదు మరి. ఆ స్లైడ్ ఒకటి నేను నోట్ చేసుకోలేదు, నేనే రాసాను. చెప్తాను కదా, చూపించండి సార్. చూడండి ఆ స్లైడ్ చూడండి. లంగ్ లకారం కదా, జ్ఞాపకం పెట్టుకుంటని. ఉత్తమ పురుష ఏకవచనం. అహం ఆసాం త్వం ఆసీ. ఓకే. ఆసన్ ఆసీత్ ఆసీత్ తౌ ఆస్తాం ఏ ఆసన్. ఈ రెండు అక్కడ సందర్భాన్ని బట్టి నేను లేను, నీవు అన్నప్పుడు లేవు, లేను అలా లేవు అయింది కదా, వారు లేరు అయింది కదా. అలాగే ఇక్కడ ఆసీహి అహం ఆసం త్వం ఆసీహి జనాధిప ఆసన్ అంటే ఉంటిమి అన్నమాట. నా అని పెట్టే లేము, లేకుంటిమి అని పెట్టి లేకుంటిమి కాదు అంటున్నాను. మళ్ళీ అదే లేకుంటే అనేది లేదు, లేకుంటిమి అనేది లేనే లేదు. అదే డబుల్ నెగిటివ్. ఈ ఒక్క రెండు సెంటెన్స్లు మీరు రాస్తే అటు వెర్బులు తెలుస్తాయి, గీత కూడా తెలుస్తాయి. ఈ మొదటి లైన్ అంతా కూడా ఒకనొకప్పుడు కాబట్టి పాస్ట్ టెన్స్ ఉండాలి. ఎలా ఉండాలి? ఆసం ఆసీ ఉండదు. ఎగ్జిస్ట్ కదండి, ఎగ్జిస్ట్ అస్ అనే ధాతు ఉండడం కదా చెప్తుంది. ఉండుట తర్వాత లేకపోవటం రెండోది కూడా వచ్చింది. అక్కడ లేదు, ఉండుటే ఉంది. నా పెడితే లేకపోవటం అనేది నా పెట్టారు కాబట్టి వచ్చింది. ఆసం ఆసన్ ఆసీ ఆసం అహం ఆసం. ఆ సున్నా ఎందుకు వచ్చిందంటే పక్కదాని వల్ల సున్నా అయింది. ఆసం ఆసీహి అక్కడ లేదు. త్వం ఆసీహ్న తే జనాధిపాహ ఆసన్న అంటే లేకుండుట లేరు అని వస్తుంది. మళ్ళీ నా ఆసీ నా మళ్ళీ ఇంకో నాకారం పెట్టి ఆసన్ పట్టుకు ఆసీహి ఆసన్ అనేటటువంటి అక్కడ వెర్బ్స్ ఇంప్లైడ్గా ఉన్నాయి. నేను లేను, నీవు లేవు ఇంప్లైడ్, వారు లేరు ఇంప్లైడ్, లేకుండుట లేదు అని చెప్పడం. ఫ్యూచర్ టెన్స్కి వచ్చినప్పుడు చ ఏవా చ ఇంకా ఏవా ఇదే విధముగా
ఏవా ఏవా అంటే అంటే ఎంఫసిస్ మళ్ళీ సర్వే వయం మనమందరము అతఃపరం అటు తరువాత భవిష్యామః ఉండెదము న భవిష్యామః ఉండెడివారము కాదు నన భవిష్యామః ఉండెడివారము కాకపోలేదు అంటే ఉంటాం. అర్థమైందారా ఘనశ్యాం, పద్మజానాడు, రవిప్రకాష్? చక్కగా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకటి గీత చెప్పిన ప్రకారం ఈ 3 వెర్బులు చెప్పినవి కూడా ఫుల్ యూజ్ చెప్పారు, అది ఫస్ట్ చూడ గ్రామర్ ప్రకారం. రెండోది అలా నాసం నాసి ఆసాం అసం ఆసం ఆసీహ్ అనే 3 వెర్బులు అక్కడ వచ్చాయి. అలాగే భవిష్యమః అనే ఫ్యూచర్ టెన్స్ కూడా వచ్చేసి ఒంటిని నేను ఒకప్పుడు ఒంటిని చెప్పడానికి ఎంత మంచి వెర్బ్ ఇది. ఇప్పుడు ఉన్నాను పట్టుకున్నా, అందుకే ఆ శ్లోకం చెప్పారు. చాలా వయం అన్నారు కదా, వయం అంటే ఉత్తమ పురుష. వయంలో ఎవరున్నారు? అహం ఉన్నాడు, త్వం ఉన్నాడు, వాళ్ళని కూడా కల్పిస్తాడు ఈయన. మనందరం అంటున్నాడు అప్పుడు అందరినీ చూపించి వయం వయం ఉత్తమ పురుష. ఉత్తమ పురుష తాలూకా బహువచన లిరట్లకారం ఏమిటి? భవిష్యామః. సో భవిష్య. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఉపయోగిస్తాను సార్, మీరు కరెక్ట్ చేయండి. పూర్వే రామః ఆసీత్ అంటే అర్థం ఒకప్పుడు ఉండేది కదా. అలాంటప్పుడు మనం చెప్పాలంటే ఈ వైపు సరిపోతుంది, ఒక్కడే సరిపోతుంది. ఆసీత్ ఒకప్పుడు ఉండెను, అలాగా ఉండెను. మీరు బెంగళూరులో ఉంటిరి అని నీవు ఉన్నావు అని చెప్పాలనుకోండి, ఆసీహి. బెంగళూరు నగరే ఆసీహి, ఒకప్పుడు ఉన్నారు అని చెప్పడం. కాయిన్ చేసుకోండి, అదైపోయింది. నెక్స్ట్ దానికి వెళ్ళండి. ఋతోపిత్వ నా భవిష్యంతి సర్వే ఏ వస్థిత అనికేషు యోధా. 11 నా భవిష్యంతి అనే దానికి పట్టుకొచ్చాను అండి. భవిష్యామః భవిష్యంతి. భవిష్యామః అన్నది ఉత్తమ పురుషులో ఉంది, భవిష్యంతి ప్రథమ పురుషులో ఉంది. తర్వాత మా కర్మఫల హేతుర్భు మాతే సంగః అస్తు అకర్మణి. సంగః అస్తు అకర్మణి, సంగోస్త్వ కర్మణి. సంధిలో సంగః అస్తు అకర్మణి. అస్తు అంటే ఏమిటి? అస్తు అనేది ఏమిటది? అస్తు అస్తు ఏమిటమ్మా? లోట్లకారం. అది ఎలా ఉందంటే ఒక ఇంజంక్షన్ అన్నమాట. నువ్వు నీవు కర్మణి సంగములతో సంగః అస్తు అంటే సంగమును కలిగి ఉండము తప్పకుండా అని చెప్పి, మా అంటే కలిగి ఉండవుతే ఉండొద్దు అంటే నెగేట్ చేస్తుంది. ఓకే, మా సంగః అస్త్వ కర్మ. తర్వాత మనం రోజు శాంతి పఠంలో చదువుతాం, ఏ ఉపనిషత్సు ధర్మాః తేమయి సంతు తేమయి సంతు. సంతు అనేది ఏమిటి? ప్లూరల్, ప్రథమ పురుషులో ఉంది. ఓకే, ఏమిటి? ఉపనిషత్తు ధర్మములు నాయందు ఉండాలి. మయి నాయందు సప్తమే విభక్తి. తే ఆ ధర్మములు, యహ ఏ అయితే ఉపనిషత్ ధర్మాలు ఉన్నాయో అవన్నీ కూడా తే ఆ ధర్మములన్నీ మయి నాయందు సంతు ఉండవలను. సంతు ఉండవలను అంటే ఫ్యూచర్ టెన్స్ లో ఉంది. సంతు అనేటటువంటిది ఉండుగాక, లోట్లో ఉంది. ఉండుగాక అంటున్నాం అంటే అది ఒక ఇంపరేషన్ లో ఉంది. లోట్ల ప్లూరల్లో ఉంది. మళ్ళీ ప్రథమ పురుషలో ఉంది. బహువచనం ప్రథమ పురుష లోట్లక. ఏ ఉపనిషత్సు ధర్మాః తేమయి సంతు తేమయి సంతు ఆప్యాయంతు మమాంగాణి అనేటటువంటి శాంతి పాఠం. ఇది చూడండి. నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. దుర్యోధనుడు అంటున్నాడు, అయ మహానుభావ, మీకు తే అంటే మీకు తాన్ వాళ్ళ గురించి, ఎవరి గురించి? నాయక మమ సైన్యస్య, నాయకులు నాకు సైన్యంలో ఉన్న వాళ్ళను సంజ్ఞార్థం జ్ఞాపకం చేయడం కోసం పేరున తాన్ వారలను బ్రవీమి. బ్రూధాతువు బ్రవీమి, చెప్తున్నాను అంటున్నాడు. అంటే ఎందులో ఉంది? లట్లో ఉంది, ఉత్తమ పురుషులో ఉంది, ఏకవచనం. బ్రవీమి బ్రవీమి బ్రవీషి బ్రవీతి కదా. బ్రవీమి నేను దుర్యోధనుడు అంటున్నాడు, నేను చెప్తున్నాను అంటున్నాడు. నా సైన్యంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ ఇప్పుడు ఏకరు పెడతాను అంటున్నాడు, చెప్తున్నాను అన్నాడు.
అంటే బోధించి చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. వీడు వీడు ఇక్కడ ఉన్నాడు, ఇలా ఉన్నాడు, వీడు మహారథుడు, వీడు అతిరథుడు అంటూ నేను ఒక్కొక్క వాళ్ళ త్వరగా స్టేటస్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటున్నాడు బ్రవీమి. అలాగే తర్వాత 10వ అధ్యాయంలో అసిత దేవల వ్యాస స్వయం చ ఏవ బ్రవీషి మే నాకు బ్రవీషి. అసితుడు చెప్పాడు, దేవరుడు చెప్పాడు, వ్యాసుడు చెప్పాడు. అలా ఉంచండి. స్వయం చ ఏవ త్వం బ్రవీషి, మీరు చెప్పారు నాకు, మీరు చెప్తున్నారు. బ్రవీషి త్వం అనేది ఇంప్లైడ్ అన్నమాట. భవాన్ బ్రవీషి త్వం బ్రవీషి. మీరు అనడానికి ప్లూరల్ గా అంటే భవాన్ అంటే గొప్పవాళ్ళని చెప్పిన భవాన్ అంటే, లేదంటే త్వం బ్రవీషి. ఓకే, లట్లకారంలో ఉంది, బ్రవీషి మధ్యమ పురుషులో ఉంది, ఏకవచనంలో ఉంది. స్వయం జైవ బ్రవీషిమి యత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయ. యత్ తే అహం నేను వక్ష్యామి, అహం వక్ష్యామి అంటే ఏమిటి? నేను చెప్పేదను అని ఉంటుంది కదా. అహం వక్ష్యామి అంటే ఉత్తమ పురుష, ఏకవచనం, లట్లకారం. ప్రియమాణాయ చాలా ప్రియమైన వాడివి, హితకామ్యయ నీకు మంచి చేయాలని, అహం నేను, తే నీకు, దీనిని వక్ష్యామి చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ జ్ఞానం తేహం స విజ్ఞానమిదం వక్ష్యామి అశేషతః. తే నీకు, అహం నేను, జ్ఞానం జ్ఞానమును, సవిజ్ఞానం విజ్ఞానంతో కూడా, ప్రాక్టికల్ విజ్డమ్తో కూడా, ఇదం జ్ఞానం సవిజ్ఞానం అహం తే అశేషతః కొరద లేకుండా వక్ష్యామి, వక్ష్యామి అశేషతః. ఇందులాగే వక్ష్యామి మళ్ళీ అక్కడ ఉత్తమ పురుష ఏకవచనం లట్లకారంలో. వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే అబ్రవీత్. వైవస్వతుడు మనువునకు చెప్పాడు ప్రాహ, మనువు ఇక్ష్వాకునకు అబ్రవీత్. ప్యాస్టెన్స్ అబ్రవీత్ అంటే ప్యాస్టెన్స్ లో ఉంది. ఎందులో ఉంది? వీళ్ళందరూ వివస్వతుడు మనువు ఎదురుకుండా ఉన్నవాడు కాదు కదా, తను కాదు కదా. చేత ఫస్ట్ ఏకవచనంలో బ్రవీత్. శ్రేయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. ఎత్తు ఏదైతే శ్రేయ నాకు శ్రేయస్కరమైనదో, ఏతయో ఏకం ఏదైతే నాకు శ్రేయస్సు దాని ఒక్కదానిని, తత్ దానిని, మే నాకు, యత్ శ్రేయ తత్ మే నాకు, సునిశ్చితం డౌట్ లేకుండా, ఇది అని విడమరచి ఏ విధంగా కన్ఫ్యూషన్ లేకుండా, బ్రూహి అంటే దయచేసి చెప్పుమయ్యా. అంటే ఆజ్ఞ ప్రార్థన, అనుజ్ఞ ప్రార్థన రెండు కదా ఇవి. అంటే బ్రూహి అంటే నీవు, త్వం బ్రూహి, నీవు నాకు బోధించుము. బ్రూహి అంటే బోధన కదా అని చెప్తున్నా, ఎక్స్ప్లెయిన్ ఏమిటి చెప్తాను అంటే ఇది అని కన్ఫ్యూషన్ లేకుండా, మే నాకు, తత్ దానిని, ఏది దేనిని, యత్ శ్రేయ తత్ ఏదైతే నాకు శ్రేయము, ఏకం ఒక్కదాన్నే 30 చెప్పకు. కర్మయోగం, ధ్యాన యోగం, భక్తి యోగం, జ్ఞాన యోగం, మరోటి కన్ఫ్యూజింగ్ గా ఉంది. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధి మోహయసి అమ్మే, తల తిరిగిపోతుందయ్యా నీ కన్ఫ్యూజింగ్ వస్తుంది. ఏదో ఒకటి చెప్పు. అనేది మధ్యమ పురుషులో ఉంది, నీవు చెప్పు. త్వం బ్రూహి ఏకవచనంలో ఉంది, లోట్లో ఉంది, అనుగ్రహించుము అని ప్రార్థిస్తున్నాడు. అంటే నాకు బోధించుము అని ప్రార్థిస్తున్నాడు. అంచేత లోట్. సునిశ్చితం అంటే డౌట్ లేకుండా క్లియర్ గా చెప్పమనా అండి? నిశ్చితం, సునిశ్చితం. సు అనేది ఉపసర్గ, ఆ ఉపసర్గ చేస్తే ఏంటంటే ఇంకా గట్టిగా చెప్తున్నా. చాలా బాగా చెప్పు, చాలా నిశ్చయంగా చెప్పు, దృఢంగా వివరంగా, సునిశ్చితంగా. ఇది డెసిసివ్ గా. నిశ్చితం అంటే డెసిసివ్, వెరీ డెసిసివ్లీ. You tell me, don't confuse me. You go to Karma Yoga, you go to Himalaya, you go to war, go to Jnana. So many confusions you are making. Just give me one clear direction which I will follow. I am your Shishya.
శిష్యస్తేహం చాతిమాం త్వాం ప్రపన్నం ప్రార్థించాడు. సత్యం బ్రూయాత్. బ్రూయాత్ అంటే బ్రూయాత్ విధిలింగ లకారం. విధిలింగ లకారంలో ఉంది. ప్రథమ పురుష ఏకవచనం. चाहिए, सत्य कहना चाहिए, सत्य कहना चाहिए, సత్యం బ్రూయాత్. ప్రియం చెప్పవలను, అది ప్రియము చెప్పవలసి ఉన్నది, చెప్పవలెను. యు హ్యావ్ టు టెల్ అనంది. నా బ్రూయాత్ సత్యం అప్రియం. నా బ్రూయాత్ సత్యం నిజమైనప్పటికీ, యథార్థమైనప్పటికీ, అప్రియం అంటే వాళ్ళకి ఇష్టపడనేది నా బ్రూయాత్ చెప్పకూడదు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నా బ్రూయాత్ సత్యం అప్రియం. ప్రథమ పురుష ఏకవచనం, బ్రూయాత్ అనేది విధిలింగ లకారం. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తారు. నెక్స్ట్ క్లాస్ కి 71వ అభ్యాసం. ఆర్ధధాతువు భక్షణే. టు ఈట్, టు బింజ్ అధికంగా చేయడం, అధికంగా తినడం అనే అర్థంలో భక్షణే. స్తు అంటే టు ప్రైజ్, వర్షిప్. స్తౌతి అనేటటువంటి దీంట్లో టు గ్లోరిఫై, పొగడు, పూజించు అనే అర్థంలో. యా అంటే టు గో, టు పాస్, వెళ్ళుట. యాతి, జానా, ప్రాపణే, పొందుట అనే అర్థంలో. ఆద్, స్తు, యా. Thank you.